10th బ్యాచ్ కంప్లీట్ చేసుకొని మరి ఉపాధ్యాయులతో కలిసి మెలిసి ఇన్నేళ్ళు మన కుటుంబంతో కూడా ఇన్ని గంటలు గడపకుండా ఇక్కడనే టీచర్లతో సార్లతో గడిపినందుకు మరి పిల్లలకు అదేవిధంగా ఇక్కడ చెన్నపటేల్ కూడా జెడ్పీహెచ్ హై స్కూల్ ప్రథమ ఉపాధ్యాయులు గారికి ఉమా మహేశ్వరాచారి గారి సార్ గారికి మరి అదేవిధంగా అరుణాదేవి టీచర్ గారికి శ్రీనివాస్ సార్ గారికి వెంకటేశ్వర్ గారికి నరసింహ సార్ గారికి రమేష్ సార్ గారికి రాధిక మేడం గారికి భువనేశ్వర్ సార్ గారికి మరి అదేవిధంగా ఇక్కడ మా గ్రామంలో మా పిల్లలకు మన పిల్లలకు మంచి ఉపాధ్యాయులుగా ఎందుకంటే నేను ఇక్కడ సర్పంచ్కి వచ్చినందుకు మరి గెలవంగానే మా సారు స్కూల్ సమస్యలు ఏమైనా ఉన్నాయేమో మమ్మల్ని ముందే పిలుచుకుంటారేమో సమస్యలన్నీ మాకు ఎక్కడ నెత్తలు పెడతారని కొంచెం మాకు కూడా టెన్షనే ఉన్నది కానీ మరి 1 నెల 2 నెలల వరకు సార్ కూడా మమ్మల్ని ఏం పిలవలేదు మరి మాకు కూడా అది కొంచెం బటన్ తగ్గిందని అనుకుంటాం రాలే అనే బాధ కాకుండా బటన్ తగ్గింది అనుకున్నాం కానీ మరి మేము ఆ విధంగా మేమేమనుకోలేదు తర్వాత మరి మేమే పిల్లల్ని అడుక్కుంటూ మరి సార్లు ఎట్లా వస్తున్నారు ఏ టైంకి వస్తున్నారు అందరు కరెక్ట్ టైంకి వస్తురా రాలేదా తెలుసుకుందామని మీకు తెలియకుండా మా పిల్లల్ని ఎంతోమందిని అడిగి తెలుసుకోవడం జరిగింది సార్ మరి మీరు ఇంత మంచి ఉపాధ్యాయులు మా గ్రామంలో మా స్కూల్లో మీరు ఈ రకంగా ఉన్నందుకు మీరు అందరికీ పేరు పేరున మరి టీచర్లకు కానీ సార్లకు కానీ పేరు పేరున ధన్యవాదాలు సార్ మరి ఇప్పుడు అక్కడ ప్రైమరీ పిల్లలు ఇక్కడ హై స్కూల్ పిల్లలు కానీ గతంలో సార్ పిల్లలు అక్కడ ప్రైమరీ స్కూల్లో పిల్లలు 33 మంది పిల్లలుండి టీచర్లు పోయే అవకాశం వచ్చిండే సార్ మరి మేము సర్పంచ్ గెలిచి ఒక 1 ఇయర్ అయ్యింది స్కూల్కి ఎప్పుడైనా పోయినప్పుడల్లా ఆ టీచర్లు సార్లు బాధపడతా ఉండేది సార్ పిల్లలు వస్తలేరు సార్ మాకు మేము ఇక్కడి నుంచి పోతట్టున్నాము స్కూల్ మూతపడతట్టుంది మరి మీరు సర్పంచ్గా ఉన్నారు ఎట్లా సార్ ఏం చేయాలి సార్ మేము ఇక్కడ ప్రైమరీ స్కూల్ లేకుండా పోతట్టుంది సార్ ఎట్లా చేద్దామంటే సార్ మేము కూడా మరి మా గ్రామాన్ని ఒక 1 ఇయర్ గ్రామ అభివృద్ధిని గ్రామాన్ని మొత్తం వదిలేశారు మరి అక్కడ ప్రైమరీ స్కూల్ కానీ ఇక్కడ హై స్కూల్ కానీ మరి మేము గ్రామ పంచాయతీలో ఒక మీటింగ్ పెట్టి పేరెంట్స్ ఇల్లు తిరిగి పేరెంట్స్ని పిలుచుకొచ్చి మరి ఆ పేరెంట్స్ మింగల మేము అదేవిధంగా నాతో పాటు ఉన్న మా గ్రామంలో ఉన్న పెద్దలు మా పాలకవర్గం మొత్తము పేరెంట్స్ ముంగల ఒక 200 మంది 300 మంది పేరెంట్స్ని పిలిపించి బయట ప్రైవేట్ స్కూల్లో పేరెంట్స్ అందరినీ పిలిపించి వాళ్ళందరి ముంగలో ఇక్కడి నుంచి మీ పిల్లలు గారు మా పిల్లలు మరి ఉపాధ్యాయులు కూడా సరిపోకుండా మేము మా బాధ మేము పడతాము వాళ్ళకి జీతాలు లేకుండా ప్రైవేట్ టీచర్లను పెట్టి చదువు చెప్పిస్తాం మమ్మల్ని నమ్మండి అని తల్లిదండ్రులను పిలిపించి గ్రామ పంచాయతీలో మీటింగ్ పెట్టి ఒక ప్రమాణం చేసుకొని మరి మేము మా గ్రామంలో ఉన్న పెద్దలందరము 33 మంది ఉన్న పిల్లల్ని సార్ 218 మంది పిల్లలని ప్రైమరీ స్కూల్లో తయారు చేసి మరి ఆ పిల్లలకు మరి నర్సరీ పిల్లల నుంచి కూడా స్కూల్లో జాయిన్ చేయించుకొని నర్సరీ నుంచి 5th వరకు మరి పిల్లల్ని చేసుకున్నాం కానీ పిల్లలు వచ్చారు కానీ పిల్లలతో పాటు మరి టీచర్లు కావాలి కదా సార్ ఇప్పుడు 3 టీచర్లు సరిపోరుగా మరి పిల్లలు పెంచుకున్నాం కానీ మనకు టీచర్లు కావాలంటే టీచర్ పడుతున్నారు మరి ఇక్కడ గ్రామంలో ఉండి మేము ఒకసారి మళ్ళీ అందరిని కూర్చొని ఇక్కడ ఉన్న ప్రైవేట్ టీచర్లు అయినా సరే మంచి ఉపాధ్యాయులుగా పేరు పొందినలు ఉండాలి మనం ఇంత కష్టపడి పిల్లలు తయారు చేసుకున్నాము మరి ఆ పిల్లలకు మన చదువు చెప్పాలంటే మంచి టీచర్లు కావాలని ఇక్కడ మంచి చదువులను గుర్తించి మరి ఒక 6 మందిని వారంటీలను తీసుకున్నాం సార్ వారంటీలు 6 మంది వారంటీలు తీసుకున్నాము పిల్లల్ని ఎన్నుకురు టీచర్లను ఎన్నుకురు మరి మన స్కూల్ను మరి క్లీన్ చేసేందుకు పిల్లలకు ఏదన్నా మంచి చెడ్డ చేసేందుకు ఆయమ్మలు లేదు సార్ ఇప్పుడు ఆయమ్మలు కొడతా ఉండే ఎట్లా అంటే మన గ్రామం నుంచే ఇద్దరిని ఇప్పుడు ఇక్కడనే పనిచేస్తుంది అప్పుడు మేము పెట్టినామని నా పేరు పారిజాత ఇంకో మేడం పేరు ఉండ ఇద్దరిని కూడా తీసుకొని మరి వాళ్ళిద్దరికి కూడా మరి 5-6 మంది ఉపాధ్యాయులకు ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఈ ఇద్దరు ఆయమ్మలకు కూడా మేము మరి వాళ్ళకు
శాలరీ కూడా సార్ మేమందరం కూర్చొని మేమంతా ఒక కమిటీ వేసి ఒక 20 మంది కమిటీ తయారు చేసి ఆ స్కూల్ని ఒక ప్రైవేట్ ఇక్కడ మా గ్రామంలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉండే సార్ ఇప్పటికి కూడా నడుస్తున్నది. ఆ స్కూల్ ధీటుగా దానికి డబల్గా తయారు చేయాలని మేమందరం ఒక ప్రమాణం చేసుకొని ఇంత అక్కడ చదువుతున్న పిల్లలు కూడా మన స్కూల్కి వస్తట్టుగా తయారు చేసుకొని మన స్కూల్ ఒక మోడల్ స్కూల్గా మరి అప్పుడు డిఓ సత్యనారాయణ సార్ రమేష్ సార్ ఇద్దరు ఉండే సార్ అప్పుడు మరి వాళ్ళ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగినా కనీసం వారంటీ లేకుండా వాళ్ళకు జీతాలని ఏమని ఎన్నిసార్లు తిరిగినా వాళ్ళకి ఇంత అది కూడా లేదు సార్. తర్వాత రమేష్ సార్ పోయినాక సత్యనారాయణ సార్ వచ్చారు. సత్యనారాయణ సార్ వచ్చినాక ఆయన ఒక 3 జీతాలు కలెక్టర్కి వెళ్ళి ముగ్గురికి శాలరీ చేసింది సార్. మళ్ళీ ఇంకా 3కి మాకు మా ఊరు మీద మా సంసారం మీద మా ఇంటి మీద పికర్ లేకుండా సార్ స్కూలు నెల ఫస్ట్ వస్తుందంటే జీతాలు ఇవ్వాలి, ఆయమ్మలకు జీతాలు ఇవ్వాలి, టీచర్లకు ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వాలనేది మేము రాత్రి మగల ఆలోచన చేసుకుంటా ఎంతో మంది దగ్గరికి పోయి పిల్లలకు డ్రెస్సులు, టై బెల్ట్, బుక్స్, మరి స్పోర్ట్స్ బుక్, ఫోర్ డ్రెస్సు ప్రతి ఒక్కటి కూడా డొనేషన్ చేసుకొని ఆ 6 మంది వారంటీలకు 6 మందిని డొనేషన్ దూరాడుకున్నాం సార్. మరి ఇప్పుడు కూడా మొన్ననే గతం 2 సంవత్సరాల కింద సర్వస్ల గారు మా గ్రామానికి పెద్ద దిక్కు లేకుండే హనుమంతరెడ్డి సార్ గారు ఆయన కూడా గత 2013లో నన్ను సర్పంచ్ గెలిపిస్తేందుకు ఆయన ప్రార్థన ఎంతో ఉన్నది. నాకు దైవతో సమానమైన నా తండ్రితో సమానమైన పెద్దలు ఆయన కూడా నాకు తోడంటూ ఉండి ఊరు డెవలప్మెంట్లో కానీ అదేవిధంగా ఈ స్కూల్ డెవలప్మెంట్లో కానీ నాతో పాటు ఆయన ప్రతి దానికి ఎప్పుడు ఫోన్ చేసినా రేపు ఏ ప్రోగ్రామ్ చేద్దాం, పిల్లలకు ఏం తక్కువ ఉంది, అక్కడ ఉన్న పిల్లలకు అక్కడ మొత్తం అంతా లీక్ అవుతుంది సార్, స్కూల్ అంతా లీక్ అవుతుండే, దాని మీద ఫ్లోరింగ్ లేకుండే, ఎప్పుడో 40-50 సంవత్సరాల కింద స్కూల్ ఉండే, అది ఎప్పుడు కూలిపోతుందన్న భయం ఉండే. వర్షాకాలం వస్తే పిల్లలందరూ నిండుకురు స్కూల్లో, ఇక్కడ మొగులైంది అక్కడ మొగులైందంటే మేము ఎక్కడ ఉన్నా మాకు ఎంతో భయం అవుతుంది సార్. అంతా ఎప్పుడో 30-40 ఏళ్ళ కింద స్కూల్ ఏమవుతుందని పైన రేకులుండే, ఎక్కడ ఏ మూల కూలుతుందో అని భయము. మన ఇల్లు ఒక మూల పడిపోయినంత భయం లేకుండా కానీ పిల్లలంతా నిండుకుంటారు కాబట్టి అంత భయంతో ఆ స్కూల్కు ఎన్నోసార్లు మినిస్టర్ల దగ్గరికి, కలెక్టర్ల దగ్గరికి, ఎమ్మెల్యే దగ్గరికి తిరిగి స్కూల్ బ్రహ్మాండమైన స్కూలు, అది కూడా ఇప్పుడు స్లాబ్ వేసుకుందాం సార్. అతి తొందరనే ఇప్పుడు కూడా టెండర్ అయింది. ప్రైమరీ స్కూల్ కూడా 36 లక్షలు శాంక్షన్ అయింది సార్. ఇప్పుడు అది కొంచెం టెండర్ ఇంకా ముందు అవుతున్నారు, కొద్దిగా గవర్నమెంట్ దగ్గర కొంచెం అమౌంట్ ఇంకా ముందు అని చెప్పి వెనక అవుతారు. అతి తొందరగానే లెంట పడుతున్నాం సార్, అది కూడా కంప్లీట్ చేపిస్తాం సార్. అదేవిధంగా పిల్లలు మరి ఆ రకంగా అప్పుడు చదువుకున్న పిల్లల్ని సార్ ఇప్పుడు 10th అవుతుందండి సార్, 10th పిల్లలు పోతున్నారంటే అక్కడి నుంచి ప్రతి సంవత్సరం పిల్లల్ని ఇక్కడ తెస్తూ ఉంటుంది, ఇక్కడ నుంచి ఇబ్రాహీంపట్నం పంపిస్తూ ఉంటుంది. ఇదే విధంగా పిల్లలు మరి ఒక్కొక్క సంవత్సరం కూడా అప్పుడున్న స్ట్రెంత్ ఇప్పుడు పోతున్నారు సార్, 45 మంది, 46 మంది, 42 మంది. ఎప్పుడైనా మరి మన ఊరుకు 45 అనే వాడు తగ్గట్లేదు సార్. ఆ రకంగా పిల్లలు కూడా మంచి చదువులు చదువుకొని మన గ్రామానికి ఎప్పుడైనా మంచి పేరు తెస్తారు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు అప్పుడున్న జాన్వే సార్ కానీ అదేవిధంగా సింబరెడ్డి సార్ కానీ మరి స్కూల్ గురించి ఇప్పుడు ఉమామహేశ్వర్ సార్ మీరు గురించి చెప్తా ఉంటారు. మరి మేము ఫస్ట్ టైం కాబట్టి మీ పిల్లలతోని మీతోని పరిచయం చేసుకొని మేము ఫస్ట్ టైం కాబట్టి సార్ ఇక్కడి నుంచి మీరు ఎప్పుడు పిలిచినా మీ స్కూల్కి ఏం అవసరం ఉన్నా మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మేము మా పాలకవర్గం మరి మా ఉప సర్పంచ్ గారు కూడా మాకు స్కూల్ కోసం పిల్లల కోసం ఏం చేయాలన్నా ఒక అడుగు ముందే ఉంటాం సార్. మరి ఊరు కోసం ఎన్నుకున్నా కానీ మీకోసం మీ స్కూల్ కోసం ముందలు ఉంటాం కాబట్టి మరి పిల్లలు మంచి చదువులు చదివి ఇప్పుడు 42 మంది పిల్లలు అమ్మ ఇప్పటి నుంచి మీ అందరి పేరున తెలియజేస్తున్నాం. మీకు ఏంటంటే ఇప్పటి వరకు మీరు ఒక బోన్లో ఉన్నారు. ఒక బోన్ అంటే ఇక్కడ ఇంట్లో ఉన్నారు, ఇక్కడ మన స్కూల్లో ఉన్నారు. బయట సామర్థ్యం ఇంకా మీకు తెలియదు. ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసి మీరు ఇంటర్కి పోతురు కాబట్టి, ఫస్ట్ ఇయర్కి పోతురు కాబట్టి మీరు ఇక్కడి నుంచి మీరు ఇప్పటి వరకు మీకు ఏ భయం లేదు. అక్కడ పోతే తల్లిదండ్రులు, ఇక్కడ పోతే మన స్కూలే, ఈ రెండే చూసిర్రు. ఇప్పుడు బోన్లో నుంచి బయటికి వెళ్తురు కాబట్టి దయచేసి మీరందరూ కూడా తల్లి మంచి గౌరవం నిలబెట్టుకోవాలి, మంచి చదువులు చదవాలి. ఇక్కడ ఉన్న టీచర్లు మంచి చదువులు చదివి మంచిగా ఉండే ఇక్కడ ఇలా ఈ స్థాయికి వచ్చారు. మరి మీరు కూడా మంచి చదువులు చదివి మీ పేరెంట్స్ కానీ
మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయులకు కానీ మంచి పేరు రావాలంటే మీరు చదవాలి. ఇక్కడి వరకు చదువు సరిపోయింది. మీ సార్లకు భయపడి పేరెంట్స్కి భయపడి సరిపోయింది. ఇప్పటి నుంచి ఏంటంటే మీరు ఇప్పటి వరకు ఇక్కడ ఊళ్ళో నుంచి స్కూల్కి వచ్చారు, స్కూల్ నుంచి ఇంటికి పోయి ఊళ్ళోనే ఉన్నారు. కానీ ఇప్పుడు మీరు జర్నీ చేయవలసి వస్తుంది. వస్తుంటే పోతుంటే ఇప్పటి జమానా బాగలేదు. ఎందుకంటే పిల్ల బయటికి వెళ్ళిందంటే మళ్ళీ ఇంటికి వచ్చినాక గ్యారెంటీ లేదు, పిల్లగాడు బయటికి వెళ్ళిందంటే మళ్ళీ ఇంటికి వచ్చినాక గ్యారెంటీ లేదు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రుల్ని, మీకు చదువు చెప్పిన ఉపాధ్యాయుల్ని, మన గ్రామాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకుండా, ఇక్కడున్న మహిళా తల్లుడు పిల్లలు కూడా మీరు ఎప్పుడు కూడా మేము ఎప్పుడు కూడా మహిళలం అనుకోవద్దు, ఎప్పుడు కూడా మేము మహిళలము అనుకోవద్దు. జెంట్స్తో పాటు ఇప్పుడు అన్ని రంగాలలో మీకు అన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. అన్ని రంగాలలో మీరు జెంట్స్తో పాటు సగభాగం వచ్చారు. కాబట్టి మీరు కూడా మేము కూడా జెంట్సే అనుకోవాలి. ఎప్పుడైనా గౌరవంగా బతకాలి. ఏ తప్పు చేయొద్దు. తప్పు చేసినప్పుడు తల్లిదండ్రుల గౌరవం పోతుంది, ఉపాధ్యాయుల గౌరవం పోతుంది, ఊరు గౌరవం పోతుంది, నిన్న కన్న తల్లిదండ్రుల గౌరవం పోతుంది. ఎప్పుడు కూడా నేను కూడా ఒక మగపిల్లగాన్ని అన్న ఉద్దేశంతో ముందడుగేయాలి. ఎక్కడ పోయినా ఎవరికి భయపడకుండా, ఎవరికి తలంచకుండా మీరు బతికిన మీ అన్ని రోజులు నేను ఆడపిల్లని కాదు, నేను కూడా ఒక మగపిల్లగానే, నీకన్నా నాకేం తక్కువ అనే రుబాబుగా తలెత్తుకొని బతకాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నన్ని రోజులు మీకు ఏది తెలియదు. ఇప్పుడు బయటికి వెళ్తారు కాబట్టి అన్ని చిల్లర అన్ని కనబడతా ఉంటాయి. చిల్లరగాళ్ళు మీ ఎంట పడతా ఉంటారు. తల్లిదండ్రులు మేము నా పిల్లలని చెప్పుకుంటున్నా. ఎవడన్నా అక్కడైనా మీ దిక్కు చూసినప్పుడు కింద చెప్పు చూపించాలి, ఇక్కడ చూడరా ఎట్లా ఉందని చూపించాలి. అదే కానీ మీరు ఎందుకంటే మీ పిల్లలు కూడా మగపిల్లలు కూడా మీరు బయటికి వెళ్తేప్పుడు ఏం చేయాలంటే, నా ఇంట్లో మా అమ్మ ఉన్నది ఒక ఆడపిల్ల, నా చెల్లె ఉన్నది, నా అక్క ఉన్నది, ఆమె కూడా ఒక ఆడపిల్లని, నేను ఒకరిని అంటప్పుడు నా చెల్లెని నా అక్కను కూడా ఎవరు అంటారేమనేది మీరు మనసులో పెట్టుకోవాలి. చిల్లర మాటలు చిల్లర శాతాలు పనిచేసుకోవాలి. మరి దయచేసి సార్, ఇప్పటి వరకు మేము కూడా మరి మీ స్కూల్ కోసం మేము అప్పుడు 5 ఏళ్ళు సర్పంచ్ ఉన్నప్పుడు మీ స్కూలు ఇక్కడ హై స్కూల్ కూడా అక్కడ ప్రైమరీ స్కూల్ కూడా 2 ఇంగ్లీష్ మీడియం చేసి ఇక్కడ కూడా ఒక టీచర్ని పెట్టి మరి మేము ఎన్నో కష్టాలు పడ్డాము, ఎన్నో చేసినాం సార్. తర్వాత జరిగిందంతా మేము ఎందుకంటే పదవీ కాలం ఉన్నప్పుడే మనము ఏదన్నా చేస్తే గుర్తుకొస్తని ఊరు కోసం కానీ స్కూల్ కోసం కానీ చాలా చేసినాము. నెక్స్ట్ మారుతూ ఉంటాయి సార్, కాలం మారుతూ ఉంటుంది, జరుగుతూ ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 5 ఏళ్ళు 6 ఏళ్ళు గతం గడిచిపోయింది. ఆ భగవంతుడు, ఈ గ్రామ ప్రజలు, ఇక్కడున్న పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మరి నాకు నిండు మనసుతోని మళ్ళీ ఈ గ్రామాన్ని 2వ సారి సర్పంచ్గా అవకాశం ఇచ్చినందుకు మరి ఇలా ఇక్కడున్న పిల్లల తరఫున తల్లిదండ్రుల తరఫున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి మీరు కూడా ఎప్పుడైనా మన స్కూల్కి వెళ్ళి 40-45 మంది పిల్లలు బయటికి వెళ్ళి చదువుకుంటప్పుడు అదే మాట ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాను. తల్లి, మీరు మంచి చదువులు చదివి మంచి మార్కులు తెచ్చుకొని మన స్కూల్కు, మన ఉపాధ్యాయులకు, మీ తల్లిదండ్రులకు, అందరి తర్వాత మీ గ్రామం ఉన్న సర్పంచ్గా నాకు మరి ఈ గ్రామానికి మంచి పేరు తీసుకొస్తే, నేను ఎప్పుడైనా పిల్లలకు స్కూల్కి వస్తే ఏదో ఒక హామీ ఇచ్చిపోతాను సార్, ఉత్తలు పోతుంది కాదు. ఇక్కడ ఏం అవసరం ఉందో ఆ అవసరాన్ని ఒకసారి వచ్చినప్పుడు దీనికి కంపౌండ్ వాళ్ళు లేకుండా సార్, మేము గెలిచినప్పుడు కంపౌండ్ వాళ్ళు లేదు, కంపౌండ్ వాళ్ళు సార్ నా ఇంట పడతా ఉండే, ఎంబడే మండలం నుంచి కొట్లాడి కంపౌండ్ వాళ్ళు గేట్ ఎక్కించాం సార్. అదే కింద వాటర్ ప్రాబ్లం చాలా ఉంటుంది సార్. ఇక్కడ వాటర్ లేకుండా ఆ వాటర్ కూడా ఇక్కడనే తీసుకొచ్చి ఇక్కడనే చంపేసి పిల్లలకు కూడా వాటర్ ప్రాబ్లం లేకుండా ఎప్పటికప్పుడు అది చేసుకున్నాం సార్. ఎప్పుడు కరెంటు ప్రాబ్లం వచ్చేది సార్, ఎప్పుడు కరెంట్ ప్రాబ్లం వచ్చేది. అక్కడనే తీసుకొచ్చి మీరు పోతున్న కారణాల మీద కరెంట్ ఉంటుంది సార్. అక్కడ బుడ్డి సింగిల్ ఫేస్ ఉండే, అక్కడ 3 బుడ్లు పెట్టి కరెంట్ ప్రాబ్లం కూడా లేకుండా చేసాం సార్. అంటే ఈ విధంగా మీకు అందరికీ స్కూల్ గురుకని, కానీ మన పిల్లలు మన స్కూలు మన బడి కాబట్టి మన ఇంట్లో ఏ ప్రాబ్లం ఉంటే ఎట్లా చూసుకుంటామో మీ స్కూల్ కూడా అదే విధంగా ఎప్పుడు కూడా స్కూల్ మీద ఒక కన్నేసి ఉంచేది సార్. ఇక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం జరుగుతుంది అనేది ఆ విధంగా తీసుకొచ్చినాము. మరి ఇప్పుడు 10th క్లాస్కి వెళ్ళి చదువుకున్న పిల్లలు మీరు మన గ్రామం నుంచి పోయి ఈ 7 రోజులు
సార్ ఈ నెల రోజులు మీరు మంచి చదువులు చదివి మంచి మార్కులు తెచ్చుకొని మీ తల్లిదండ్రుల గౌరవము, ఉపాధ్యాయుల గౌరవం, మా గౌరవం నిబెట్టి మరి మీ 42 మంది మీరు మంచి ఫస్ట్ ర్యాంకులు వస్తే గతంలో ఉన్న పిల్లలు సార్ ఎప్పుడైనా సార్ మేము మంచిగా చదువుకుంటాం, మేము మంచి మార్కులు తెచ్చుకుంటాము, మరి మాకు ఏం సార్ నువ్వు సర్పంచ్ ఇక్కడ వచ్చినావు మాకు ఎట్లా సార్ అని కొట్లాడేది నా మీద. మీరు ఎటు పోతుంటే అటు తీసుకుపోతామా అని చెప్పేది. మనకు అనుకూలంగా ఉంటే శ్రీశైలం పోతారా, తిరుపతి పోతారా, భద్రాచలం పోతారా, మీరు ఎక్కడ పోతారో చెప్పుడు తల్లి, మీతో పాటు ఇంకెవరన్నా స్థానం కూడా తీసుకోపోతాం సార్. 4 సంవత్సరాలు కంటిన్యూగా 4 ఏళ్ళు పిల్లలు ఒక్కసారి భద్రాచలం పోయించిన పిల్లలు మాకు సర్పంచ్ గారు భద్రాచలం తీసుకుపోయింది అనేది ఇక్కడ ఉన్నప్పుడు భద్రాచలం అనేది సార్. ఇక్కడ నుంచి స్టార్ట్ కాగానే సార్ పర్ణశాల పోదాం సార్, ఇక్కడ నుంచి పర్ణశాల పోదాం దగ్గర సార్ అనేది. పర్ణశాల పోగానే సార్ ఎక్కడో దగ్గరనే ఉందాం సార్, సార్ ఇక్కడ పాపికొండలు ఉంటాయంట, ఆ పాపికొండలు పోదాం సార్ అని పిల్లలు పోతా ఉంటే సార్ ఇంకా నాకు వాళ్ళ ఉత్సాహంతో నేను కూడా ఇక ఆ పిల్లలలో మునిగిపోయాను సార్. నేను వాళ్ళతో పాటు 2-3 టీచర్లని, వాళ్ళతో పాటు నా కారు, నా ఎంబడి ఇంకో 2 పెట్టుకొని వాళ్ళకి రక్షణగా వాళ్ళని ఒక బస్సు మాట్లాడి బస్సు తీసుకొని వాళ్ళని తిప్పుకుంటూ వాళ్ళు నా కారు ముంగల బస్సు ఇంకా కూర్చుకుపోయారు సార్. ఎప్పుడైనా ఎక్కడ ఆపినా కానీ పిల్లలందరూ మేము గ్రౌండ్ వేసుకొని ఎక్కడ హోటల్ ఆపినా ఏడు ఆపినా లంచ్ చేసేందుకు పిల్లల గ్రౌండ్ వేసుకొని తినబెట్టుకొని మళ్ళీ బస్సు ఎక్కించుకొని 4 సంవత్సరాలు ఎక్కడ తీసుకుపోయినా సార్ భగవంతుని ఆశీర్వాదంతో మంచిగా పోయి మంచిగా వచ్చినాము. పిల్లలు ఇక్కడ ఉన్నప్పుడు నేను బస్సు ముందే మాట్లాడాను సార్ ఇంత అని, తర్వాత మా ఖర్చు చూసుకునేది. అక్కడ పోయినాక పర్ణశాల అంటే మళ్ళీ బస్సు తోటి మళ్ళీ పెంచేది. పర్ణశాల మళ్ళీ పెంచగానే మళ్ళీ పాపికొండలు అనేది సార్. పాపికొండలు అంటే మళ్ళీ పెరిగేది, మళ్ళీ పెరుగుతూనే ఉండేది. ఆ పాపికొండలు పోయినాక ఆ బోట్లో పోతాం, ఒక 40-50 కిలోమీటర్లు బోట్లో పోతాం. ఒక్కొక్క పిల్లగానికి 450-500 తీసుకుంటారు టికెట్ సార్. అది మళ్ళీ అక్కడికి పోయినాక ఎట్లా అంటే మా సర్పంచ్ గారు చూసుకుంటారని చెప్పి అట్లా మేము అనుకున్న దానికన్నా ఇంకా స్టేజ్ వెతుకుడు పిల్లలు కానీ వాళ్ళ ఉత్సాహానికి మేము కాదనుకుంటా అవన్నీ తీసుకుపోయి పిల్లల్ని ఇప్పుడు కూడా మీ 42 మంది పిల్లలు మీరు మంచిగా చదువుకొని మీరు మంచి మార్కులు తీసుకొచ్చి ఇదే స్కూల్ కాడికి వచ్చి మీ ఉపాధ్యాయులను కలిసినాడు మమ్మల్ని కూడా పిలిపించి మీరు ఎక్కడ కోరుకుంటే అక్కడ తీసుకుపోయి మిమ్మల్ని చేసుకొని మిమ్మల్ని దర్శనం చేయించుకొని వస్తానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము మా ఉప సర్పంచ్ మా పాలకవర్గం అందరూ మీరు ఉత్సాహంగా మంచి చదువు చదివి మన గ్రామానికి మీ ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకొస్తే మాకు అంతకన్నా సంతోషం ఏం లేదు తల్లి. మీరు ఈ చిన్న ఏజ్ నుంచి చదువు మీద మంచి ఇంట్రెస్ట్ పెడితే ఇవాళ మేము సర్పంచ్గా అయినాం. ఇవాళ ఎక్కడ ఆఫీసులకు పోయినా జెంట్స్ కన్నా ఎక్కువ మహిళల ఆఫీసర్లు ఉన్నారు. అంటే మహిళలకు ఉన్న ఇంట్రెస్ట్ జెంట్స్కు లేకుండా పోతుంది. మరి పిల్లలు ఇక్కడి నుంచి పోతే ఆ దరిద్రం ఎక్కడికి వెళ్ళి వచ్చిందో, మనం కరోనా వచ్చినట్టు ఈ సెల్ ఫోన్ దరిద్రం వచ్చింది సార్. మనకు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఇంటికి పోయిరంటే ఈ బ్యాగ్లాడ పడేసినంటే ముందు ఫోనే ముఖ్యమైంది. అంటే వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా అంకితం అయిపోతారు. లేడీస్ ఏమో సీరియల్కి అంకితం అవుతారు, తండ్రులు ఏమో ఫోన్కి అంకితం అవుతారు, తండ్రులతో పాటు పిల్లలు ఫోన్కి అంకితం అవుతారు. ఆ విధంగా తయారవుతారు. మరి ఆ శక్తి మారాలంటే మన తరం అవుతలేదు సార్. అది ఆ సెల్ ఫోన్ శక్తి పోవాలంటే మన తరం అవుతలేదు. కరోనా అంటే 2 ఏళ్ళు వచ్చింది పోయింది, ఏదైనా వచ్చిందంటే పోతాడు, కానీ ఈ సెల్ ఫోన్ మాత్రం పోతట్లేదు సార్. ఇది జీవితాలను మింగేస్తుంది, మరి పిల్లలందరినీ ఖరాబ్ చేస్తుంది, సమాజంలో ఎంతో మందిని గౌరవం విలువ కూడా కొడుతుంది. మరి దీంతో నష్టమే కానీ లాభమే లేదు అనిపిస్తుంది సార్ నాకైతే. ఇది ఏది కొడితే అలా ఏది కొడితే అది వస్తుంది. అంటే ఏమి తెలియని పిల్లలకు అన్ని నేర్పిస్తుంది సెల్ ఫోన్. ఇలా కొన్ని మంచి నేర్వచ్చు, కొన్ని చెడు నేర్వచ్చు, కానీ మంచి కొంచెం చారణ చూస్తున్నాం, చెడు బారణ చూస్తున్నాం సార్ అన్న. మరి ప్రతి ఒక్కరికి ఆ విధంగా నడుస్తుంది. కాబట్టి దయచేసి చిన్నారులు మీ లైఫ్ చాలా బాగుంటుంది. మరి ఇలా మన ఇబ్రాహీంపట్నంలో ఒక ఎంఆర్ఓ ఉన్నారు, ఇబ్రాహీంపట్నంలో 4 ఎస్ఐలు ఉన్నారు, ఒక సిఐ ఉన్నాడు, ఒక ఏసీపీ ఉన్నాడు, అగ్రికల్చర్ ఆఫీసర్లు 10 మంది ఉన్నారు, హార్టికల్చర్ ఆఫీసర్లు 10 మంది ఉన్నారు, ఎంఆర్ఓ ఆఫీస్లో 20 మంది పనిచేస్తున్నారు ఎంప్లాయీలు. మరి ఆ విధంగా చదువుకుంటే ఒక జాబ్ వస్తుంది అనేది మీరు ఖచ్చితంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. మరి చదవకపోతే ఈ గోడకు పెయింటింగ్ వేసుకోవాలి, డబ్బా పట్టుకొని టిఫిన్ డబ్బా పట్టుకొని ఎక్కడో బయటకు ఎండలో పనికోవాలి. మీరు చదువుకుంటే మంచి
మంచి జాబ్ సంపాదించుకుంటే మీ తల్లిదండ్రులకు భారం తప్పుతుంది. ఏం భారం తప్పుతుంది అమ్మా? మీ తల్లిదండ్రులకు భారం ఏం తప్పుతుంది? మీ వెనుక ఆస్తులున్నా లేకున్నా, మీ దగ్గర డబ్బులున్నా లేకున్నా, మీరు మంచి చదువులు చదివితే మీ తల్లిదండ్రులకు మీరు పెళ్ళిడికి వచ్చినాక మిమ్మల్ని చేసుకుంటాను కాడు కట్నం అడగడిగా. నా భార్య చదువుకున్న ఎంప్లాయీ అంటే చూడు మీ తల్లిదండ్రులకు ఎంత గౌరవం వస్తుంది. ఇక్కడున్న అబ్బాయిలు కూడా మీరు కూడా మంచి చదువు చదువుకుంటే మీరు కూడా జాబ్లో ఇచ్చినాకో పిల్లని ఇష్టపడి 3 ఎకరాలు ఇస్తాను వస్తాడు. లేదనుకో 10 గుంటలు కూడా ఇవ్వడు, 10 గుంటలు కూడా రాదు. అందుకని దయచేసి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ మీకు ఆ రకంగా న్యాయం జరుగుతుంది, మీకు ఈ రకంగా న్యాయం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ మంచి చదువులు చదివి మన గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, మన ఉపాధ్యాయులకు మంచి పేరు తెచ్చి, సమయం చాలా ఉంది సార్. మేము చేసిన కష్టం 1 సంవత్సరం ఊరుకు చేస్తే 4 సంవత్సరాలు మీ ప్రైమరీ స్కూల్కు, మీ హై స్కూల్కు చాలా కష్టపడ్డాం సార్. మరి అప్పుడున్న టీచర్లు కానీ అప్పుడున్న పిల్లలు కూడా చాలామంది, కానీ ఇప్పుడు పిల్లలంతా అప్పుడున్న పిల్లలు చాలా హైట్గా ఉండేది. మరి ఇప్పుడు పిల్లలంతా తగ్గిపోతుంది సార్. 10th అంటే కూడా నమ్మకం లేకుండా అయిపోతుంది. మరి ఇప్పుడు మరి భగవంతుడు పిల్లలందరినీ మరి ఇట్లా తయారు చేస్తారు. పిల్లలందరూ కొట్టి సారీ సార్ ఏమనుకోవద్దు. అప్పుడు 10th పిల్లలకు మగ పిల్లలు చూస్తే ఇంత అంత గడ్డాలు వచ్చేది, మీసాలు వచ్చేది. ఇప్పుడు కొద్దిగా పిల్లలు నవ్వుపోయారని ఈ మాట చెప్పాను సార్. నేను ఏమనుకోవద్దు. మరి ఆడపిల్లలు కూడా ఆ తల్లులు చూస్తే 10th క్లాస్ పిల్లలు స్టేజ్ మీద ఆడుతూ ఉంటే మాకు కూడా ఇక్కడ కూర్చొని భయం అయ్యేది సార్. ఎందుకు భయం అయ్యేదంటే, అరే పిల్లలు ఇంత పెద్దగా అయ్యారు, అరే తల్లిదండ్రులకి అరే ఒక భారం వచ్చినట్టే పెళ్లి చేసేందుకు మరి అనేది పిల్లలు చూస్తే భయం అయ్యేది సార్ ఆ పిల్లలు. కానీ ఇప్పుడు మహిళా తల్లులు కూడా పిల్లలు కూడా వాళ్ళు కూడా శ్రీనివాస్ సార్ ఏమైనా అనుకుంటున్నావా అంటే మన పిల్లలు ఎందుకు తగ్గిపోతున్నారని. మరి మన ఫుడ్లో ఉన్న ఏమన్నా ఇబ్బందా, మన దగ్గర ఉన్న నీరు ప్రాబ్లమా, ఈ గాలి ప్రాబ్లమా, అది ఏందో సార్. మరి అందుకనే చదువుకుంటారా, నవ్వుతారా, చదువుకుంటారా? ఓకే, మంచిగా చదువుకోవాలి ఆయన. మీరు ఇప్పటిదాకా అంటే ఎందుకు నవ్వుపించిన అంటే అంతా ఇక్కడ తోలు పెడతారు, అంతా ఏదో మూడ్లా ఉన్నారు. కొద్దిసేపు నవ్వుదాం, మీతో పాటు నేను కూడా నవ్వాలని. నవ్వితే ఆరోగ్యం చాలా బాగుంటుంది. చప్పట్లు కొడితే కూడా ఒక్కసారి కూడా చప్పట్లు కొడతారు మీరు. చప్పట్లు కొడితే బాగుంటుంది అన్న. ఎప్పుడైనా ఉపాధ్యాయులు శ్రీనివాస్ సార్, రమేష్ సార్, సురేష్ సార్ మాట్లాడేటప్పుడు మంచి మంచి మాటలు చెప్తున్నారు, కానీ పిల్లలు ఏదో మూడ్లో ఉన్నారు. సారు చెప్తుంటే ఒక్కొక్క మాట చెప్తుంటే మనం మైండ్లో పెట్టుకోవాలి. సార్ ఎందుకు గురించి చెప్తుండు, ఎందుకు మాట్లాడుతుండు, ఆ మాట అంశం ఎందుకు చెప్తున్నా అనేది మనము అది మైండ్లో పెట్టుకుంటే రేపు మనం ఇంకోటి చెప్పొచ్చు. ఏదైనా మీటింగ్లో మాట్లాడదాం సార్, నేను ప్రతి రాజకీయ నాయకుని మాట అందులో 100 మాటలు మాట్లాడితే అందులో 20 అయినా నేర్చుకొని వస్తాను నేను. ఎందుకంటే నేను ఆడ నేర్చుకుంటే ఈడ చెప్పొచ్చు, నేను ఆడ మైండ్ ఎక్కడో పెట్టుకుంటే ఆడ 0 అనిపిస్తుంది నాకు, నేనేం నేర్చుకోలేను. మరి మీరు కూడా చదువు చెప్తప్పుడు కానీ మీ టీచర్లు, మీ సార్లు చెప్తప్పుడు కూడా ఎప్పుడైనా సార్ ఏం చెప్తున్నాడు అనేది
మీరు బాగా మైండ్ పెట్టుకోవాలి, బాగా నేర్చుకోవాలి, మంచి చదువులు చదువుకోవాలి, ఆరోగ్యం బాగా చూసుకోవాలి, మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి, మీ ఆరోగ్యం చూసుకోవాలి. మన కడుపుకు అన్నం తినేటప్పుడు కూడా మంచి ఫుడ్ తినాలి, హెల్తీగా ఉండాలి. ఉంటే హుషారుగా ఉంటాం, తొందర నిద్ర వస్తుంది, తొందర ఆకలి అవుతుంది. సార్ నేను కూడా తెలిసిన కొన్ని సంవత్సరాలు, కొన్ని ఏళ్ళు సార్ అందరిలేక జంగల్గా ఏదంటే అది లోపలికే చేసేది. కానీ ఇప్పుడు నేను 13-14 సంవత్సరాలు అవుతుంది సార్. మద్యానికి దూరం అయిపోయినాం, మాంసానికి దూరం అయిపోయినాం, టోటల్గా వెజిటేబుల్కి వచ్చేసినాం సార్. నాకు మంచి మంచి రాజకీయ నాయకులు దోస్తున్నారు, మంచి పెద్ద రాజకీయ నాయకులు దోస్తున్నారు. ఎక్కడనో దాని రోజు ఒకటి వేస్తూ ఉంటారు. నేను ఒకటే చెప్తా ఉంటా, మీ మింగులున్న అంటలన్నీ తీసేస్తానని నేను ఆ జోలికి రానని చెప్తా ఉంటా. ఆ రకంగా పోతున్నాం. కాబట్టి మీరు కూడా మన శరీరము మనం మంచిగా ఉండాలంటే కొన్నింటికి దూరం కావాలి, మన హెల్త్ మనం కాపాడుకోవాలి, మన తల్లిదండ్రులకు చెప్పుకోవాలి. అదేవిధంగా సార్ అప్పుడు నేను ఇక్కడ హై స్కూల్లో అప్పుడు చదువుకున్న పిల్లలందరూ ఇప్పుడు ఇక్కడ ఇంకా 49 మంది ఓటు హక్కు ఉంది సార్ మా గ్రామంలో. అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ చదువుకున్న పిల్లలు ఇప్పుడు మ్యారేజ్లు అయిపోయినాయి, వేరే వేరే ఊర్లలో ఉన్నారు సార్. అప్పుడు 10th పిల్లలు అప్పుడు ఉన్నారు పిల్లలందరూ. మరి మొన్న సార్ నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు యాదకుండాలి సార్. ఇది కూడా అంటే నా ఎంబడి ఒక 4 సంవత్సరాలు మీరు ఉపాధ్యాయులు పెట్టున్నారో నా ఎంబడి కూడా పిల్లలు ఫాలో అయ్యారు. కాబట్టి ఆ పిల్లలందరూ పెళ్ళిళ్ళు అయిపోతే మరి మొన్న నాకు అవకాశం వస్తే కూడా వాళ్ళందరినీ వాళ్ళ భర్తల నెంబర్ తీసుకొని సార్ నేను కాల్ చేసి వాళ్ళతో మాట్లాడితే నాకు కడుపు నిండిపోయింది సార్ వాళ్ళు. ఎందుకంటే అమ్మా నేను మళ్ళీ నివాడుతున్నా ఈ పటేలగూడలో నాకు మళ్ళీ అదృష్టం, మీ ఓటక్కర మీరు వేసుకోవాలంటే ఆ 49 మంది సార్, 49 మందిలో ఒక 2 అమ్మాయిలు రాలేకపోయారు సార్. వాళ్ళు కొంచెం ఒక ఆమె చిన్నపిల్లగాడు బాలంతో రాలేకపోయింది, ఒక ఆమెకి హెల్త్ రాలేకపోయింది. 47 మంది సార్ నాకు వచ్చి కలిసినాక ఓటేసిపోయారు సార్. వాళ్ళు మన పిల్లలు ఉపాధ్యాయుల పిల్లలు నా దగ్గరకు వచ్చి కలిసి ఓటేసి అన్న మీరు ఏది కూడా మేము ముట్టుకోము కాదు, మమ్మల్ని అక్కడ తీసుకుపోయినావు, ఇక్కడ తీసుకుపోయినావు, మాకు స్కూల్కు మీరు ఉన్నప్పుడు ఎంతో చేసినావు, మాకు స్కూల్కి ఎంతో చేసినావు, నీ మేలెప్పటికి మర్చిపోనని చెప్పి వాళ్ళందరూ వచ్చి ఒక అందరికీ ఫోన్లు చేసుకొని వచ్చి కలిసి ఆ రకంగా అంటే మనం చేసిన మేలు ఎప్పటికి కూడా ఎక్కడ పోదు. మనం చేసిన పాపము ఎక్కడ ఉన్నా మన ఎంబడి వస్తుంది. ఆ రెండు గుర్తుంచుకొని మనం ఏం చేసేటప్పుడైనా, ఏ అడిగేటప్పుడైనా, ఏదైనా చేసేటప్పుడు ప్రతి క్షణం ఆలోచన చేయాలి, ఒక్క క్షణం ఆలోచన చేయాలి. తెలియకుండా మనకు తెలిసిన పెద్ద మనిషిని అడుక్కోవాలి, ఇంకా తెలియకుండా ఇంకా తెలుసుకొని ముందుకోవాలి. కానీ నేనే హీరోని, నేనే పెద్ద మనిషిని ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఇక్కడ సారు మనకు హెచ్ఎంగా పనిచేస్తుండు, సారుకు తెలియనివి ఇంకెన్నో ఉంటాయి. సార్ మీద ఒక డిఈఓ ఉంటాడా, మీకు ఎంఈఓ ఉంటాడు సార్. ఎంఈఓ ఈక్వలం సరే, మండలంలో ఒక ఎంఈఓ, ఒక డిఈఓ, ఒక కలెక్టరు, అంటే మీకు తెలియని కూడా ఇంకా చాలా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా మనకు అన్నీ తెలుసు అని ఎప్పుడు అనుకోవద్దు. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అమ్మ తల్లి, మాకు అన్నీ వస్తాయని మీకు ఎప్పుడు అనుకోవద్దు. మీరు ఇంకా రానివి చాలా ఉన్నాయి అనుకోవాలి, ప్రయత్నం చేయాలి, మంచి చదువుకొని మీరు మంచి ఆఫీసర్లుగా కావాలని మన గ్రామం పేర్లు, మంచి పేరు, మీ తల్లిదండ్రుల పేరు, మన గ్రామం పేరు తీసుకొచ్చి మీరందరినీ మంచి ఆఫీసర్గా చూడాలని కోరుకుంటూ, చాలా లేట్ అయింది సార్, సమయం ఎక్కువైంది. పిల్లల్ని 1-2 పాటలు పాడి నవ్వుపిద్దాం అనుకున్నా కానీ ఇప్పటికే వాళ్ళకన్నా ముందు నాకే అదవుతుంది. 13 తీసుకోవాలి అయితే దయచేసి సమయం ఎక్కువైంది. ఇక్కడ మా ఉప సర్పంచ్ అన్న సాలిగా సమయం ఎక్కువైంది, పిల్లలు బాధపడుతున్నారు అంటుంది ఇక్కడంగా. అందుకని దయచేసి ఉపాధ్యాయులు కూడా మీరు మీ పిల్లలు ఏ రకంగా మా స్కూల్లో ఉన్న పిల్లలు మన పిల్లలు అనుకొని మీరు రేపు జూన్లో స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మీరు గ్రామాల్లో తిరుగుతప్పుడు ప్రతిరోజు మీరు స్కూల్కు రాగానే నేను ఎక్కడున్నా మీతో పాటు నేను ప్రతి ఇంటికి వస్తా, ప్రతి అబ్బాయి దగ్గరికి వస్తా, ప్రతి అమ్మాయి దగ్గరికి వస్తా నా వంతుగా. అప్పుడు ఆ రకంగా మేము చేసినాం కాబట్టి 33 పిల్లల్ని 200 మంది స్టేజ్ దాటి పెట్టినాము. ఇక్కడ 140 ఉన్న పిల్లల్ని 186 పిల్లలు తీసుకొచ్చినాము.
ఆ రకంగా తీసుకొచ్చి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకున్నాము. కాబట్టి అప్పుడు ఒకసారి మన స్కూల్కు అప్పుడు అమరాపాల్ ఉండే సార్, జాయింట్ కలెక్టర్ అమరాపాల్ ఉండే, మీ డిఓ రమేష్ ఉండే, జాయింట్ కలెక్టర్ అమరాపాల్ ఉండే. ఆమెని ఇబ్రాహీంపట్నం వచ్చినప్పుడు ఆమెకి ఇట్లా ఎదురుగా పోయి దండం పెట్టి ఒక్కసారి మా స్కూల్కి రామని చెప్పి ఫోన్ ఆన్ చేసి ఫోన్లో ఫోటోలు చూపిస్తే ఆమె ఇక్కడ వరకు వచ్చింది. నేను నాకు టైం లేదన్నా కానీ మేడం వస్తావా రావా మేడం అని చెప్తే వచ్చి స్కూల్ విజిట్ చేసిపోయింది. ఆమె నాకు వచ్చి సార్ పిల్లల ముంగల టీచర్ల ముంగల అందరి ముంగల సర్పంచ్ గారు మీకు హ్యాండ్సప్ అని చెప్పిపోయింది సార్. అట్లా ఆ రకంగా నా కష్టం విలువ నా కాయలు మేడం వచ్చి చెప్పినని తెలిసింది సార్. అట్లా అందుకని మీరందరూ ఉపాధ్యాయులు కూడా మరి పిల్లల కోసము మీరు సమయము మన పిల్లలు మీ పిల్లలే అనుకొని మరి ఈ 5 సంవత్సరాలు మీకు తోడుగా ఉంటాను. మీ స్కూల్కు ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా ఇక్కడ ఒక 2-3 సీసీ కెమెరాలు కూడా పెట్టాలనుకుంటున్నాం సార్. మరి సీసీ కెమెరాలు మీరు కొన్ని లేనట్టున్నాయి, సీసీ కెమెరాలు లేవు సార్. ఆ సీసీ కెమెరాతోని మా వాటర్ మెన్ జగన్ చెప్తా ఉండు సార్ స్కూల్లో సీసీ కెమెరా పెట్టారు సార్. సాయంత్రం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సీసీ కెమెరా పెడితే మనము నువ్వు రాగానే గ్రామ పంచాయతీలో కూర్చొని ఆన్ చేసుకొని చూడొచ్చు. నైట్ టైంలో స్కూల్ కాడుకోవడం పోయినా వచ్చినా మనకి ఏమైనా ఇబ్బంది ఉన్నా మనం ఆటోమేటిక్ పట్టుకొని మన గ్రామ పంచాయతీలో ఏదైనా ఒకటి ఏ సరాలని ఆ రకంగా చేయాలని చెప్పి మా వాటర్ మెన్ మా సిబ్బంది చెప్తా ఉన్నారు. తొందరనే సార్ మన గ్రామంలో కూడా ఇంకొక 10-12 సీసీ కెమెరా పడుతున్నాయి. దాంతోపాటు మీ స్కూల్ కూడా ఒక 4 సీసీ కెమెరా తీసుకొచ్చి స్కూల్ కూడా పెట్టిస్తామని మీ అందరి ముందులో హామీ ఇస్తున్నాం సార్. అదేవిధంగా పిల్లలు మీరు బయటికి వెళ్తారు, చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాలన్నీ కట్టుకోవాలి, చిల్లర శాతాలు మానుకోవాలి, చిల్లర మాటలు మానుకోవాలి. చిల్లర దోస్తానం అవుతుంది మనకు. బయటికి వెళ్తే మంచి దోస్తాను దూరం అవుతూ ఉంటారు, చిల్లర దోస్తాను దగ్గర అవుతూ ఉంటారు. వాళ్ళందరినీ పక్కెట్టి మన ఊరు గౌరవం నిలబెడతారని, మన ఊరు గౌరవం కాపాడతారు. మీకు ఇన్నేళ్ళు చదువు చెప్పినా మీ గురువుల గౌరవం కాపాడతారని కోరుకుంటూ సమయం లేదు కాబట్టి సార్ మరి ఇక్కడ పిల్లలంటే మా దగ్గర ఉంటారు కానీ టీచర్లు కూడా మన ఒక్కొక్కరు ఒక ఊరికి పోయేది ఉంది. వాళ్ళు కూడా సర్పంచ్ గారు ఫస్ట్ రోజు వచ్చి మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నాను, మళ్ళీ వాళ్ళు మనసులో తిట్టుకోగల. దయచేసి ఎప్పుడైనా ప్రోగ్రామ్ మంచి ప్రోగ్రామ్ సార్ ఎవరైనా ఆఫీసర్ని తీసుకొచ్చి మీకు ఎవరైనా మన గ్రామానికి ఏమైనా డొనేషన్ ఇచ్చిన దాతను తీసుకొచ్చినప్పుడు ఇట్లే మీటింగ్ పెట్టుకొని మధ్యాహ్నం లంచ్ టైంలో వస్తాం సార్. పిల్లలకు కూడా ఇంకా కొన్ని తెలియని ఉంటే చెప్దాం సార్. ఇప్పుడు మన ప్రోగ్రామ్ గురించి చెప్పుకున్నాము, పిల్లల చదువు గురించి పిల్లల లైఫ్ గురించి చాలా మాట్లాడుతుంది సార్. ఆ రకంగా కలిసిపోదాం, మన బడిని మన ఊరిని మంచి చేసుకుందాం సార్. మరి మీ అందరికీ నేను పొద్దున్న నుంచి ఈరోజు హెచ్ఎం సార్ వచ్చి చెప్పంగానే ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మా పాలకవర్గంతో ఇక్కడనే టైం కేటాయిస్తాము సార్. నిన్న సాయంత్రం సడన్గా ఈ టైంకి మేము స్కూల్లో ఉన్నాం, మాకు మెసేజ్ వచ్చింది సార్. ఆ కలెక్టరు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు మీటింగ్ ఉందని మాకు ఎంబడే మెసేజ్ వస్తే శంషాబాద్ అవుతుంది సార్, అది స్కూల్ కాలేజీ వర్ధమాన్ కాలేజ్ సార్. అక్కడ మీటింగ్ ఉంటే అక్కడ డిపిఓ మాట్లాడుతున్నాడు, కలెక్టర్ ఉన్నాడు, కాలేజీ ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు ఏదేదో చెప్తా ఉన్నారు, నేను అన్ని నేర్చుకొని ఉన్నా కానీ నాకు మైండ్ అంతా నా స్కూల్లో ఉంది. వాళ్ళు చెప్పింది నాకేం మైండ్ పెట్టుకోలేదు. సార్ వచ్చి చెప్పిండు ఇలా పిల్లలు స్కూల్కి వెళ్ళి బాడీ చేసుకొని బయటకు వెళ్తున్నట్టే నేను కొత్తగా సర్పంచ్ అయ్యి నా పిల్లలతో నేను కలిసి ఉండకుండా ఎట్లా అని వాళ్ళు చెప్పేటివన్నీ నాకు మైండ్కి వెళ్తలేదు సార్. నాకు మైండ్ అంతా ఇక్కడ ఉన్నది. వాళ్ళు భోజనాలు చేస్తాను బయటికి వెళ్ళాను సార్. నేను ఒక సంతకం పెట్టమంటే 2 సంతకాలు పెట్టి వెళ్ళొచ్చాను సార్. నేను ఇక పొద్దున మధ్యాహ్నం సంతకం పెట్టా, సాయంత్రం ఒక సంతకం కూడా పెట్టేది సార్. అక్కడ ఏపీఎం మేడం ఉండి అరే ఇప్పుడు ఎందుకు పెట్టామంటే నేను ఇప్పుడే పెడతామని చెప్పి నాకు ప్రోగ్రామ్ ఉంది తల్లి, నేను వెళ్తా, నేను ఉండలేను అని చెప్పి నేను బయటికి వెళ్ళగానే సార్ పోయి సార్ నేను వచ్చేస్తున్నాను సార్, మరి మీ ప్రోగ్రామ్ ఉంచుకోండి సార్ అని చెప్పి ఆ మీటింగ్ అటెండ్ అయ్యి మరి నేను వచ్చాను సార్. ఇప్పుడు కూడా సర్పంచ్లు ఇంకా అన్నెవరు ఇక మెసేజ్ ఫోటోలు వస్తున్నాయి, ఇంకా ఇంకా నడుస్తూనే ఉంది, మీటింగ్ నడుస్తూనే ఉంది. దయచేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఉపాధ్యాయులందరికీ నేను ఇంతసేపు మాట్లాడినా ఏమన్నా మిమ్మల్ని ఏమైనా బాధ పెట్టినందుకు సర్పంచ్గా నాకేమైనా ఫైన్ వేసినా మీ స్కూల్ తీసుకొచ్చి కడతా. ఆ విధంగా అన్నిటికీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మరి అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయులందరికీ ఇక్కడ ఇచ్చేసిన మరి మా పాలకవర్గ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్.